అది చెప్పాలంటే నిజాయితీగా చెప్తానండి. 100% నేను అప్పటికి ఒక్క సినిమానే చేస్తున్నానండి, చిన్నోడు పెద్దోడని, మంచి సక్సెస్ఫుల్ సినిమా. ఆ తర్వాత బాలు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నాకు అంకులు, ఆయన నన్ను కృష్ణ ఒక మంచి సినిమా చేద్దు కానీ కొంచెం వెయిట్ చేయి అని అన్నారు. అది 2 నెలలు కూడా అవ్వలేదండి. ఆ 2 months అయిన తర్వాత బాలుగారు ఒక రోజున నాకు వాళ్ళ సెక్రటరీ విఠల్ గారు ఫోన్ చేసి, నేను మణి అంటారు బాలుగారిని, ఒకసారి అర్జెంటుగా రేపు మార్నింగ్ విజయ గార్డెన్స్కి రా అన్నారు. సరే వస్తాను అంకుల్ అని అన్నారు. అప్పుడన్నీ సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్లైన్ లేవు. చంద్రమోహన్ గారి మేనలు నేను అక్కడ ఉన్నాను. సరే వెళ్ళంగానే థియేటర్కి వెళ్ళిన తర్వాత సాంగ్ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చి, కృష్ణ ఒకసారి అర్జెంటుగా శ్రీనివాసరావు గారిని కలిసిరా. రాత్రి నేను బెంగళూరు నుంచి సాంగ్స్ పాడుతూ సాంగ్స్ నుంచి పాడేసి వస్తుంటే మా ఇద్దరు పక్కన ఫ్లైట్లో ట్రావెల్ అయ్యాం. చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాడు. ఒక 20-25 minutes నెరేషను చాలా బాగుంది, నువ్వు అర్జెంట్ కలిసిరా, తర్వాత మాట్లాడదాం అన్నారు. వెళ్ళి పక్కనే శాలిగ్రామం హార్డ్లీ అబౌట్ 5 minutes ఇమీడియట్గా వెళ్ళి కలిసి, సార్ ఇట్లా పిలిచారా, రమ్మన్నారా, చెప్పారా అండి, అవునండి అని చెప్పి కూర్చుని ఆయన ఒక ½ an hour నాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇట్లా నా మీద నాకు ఒక బ్యాక్ డ్రాప్ ఉందండి, ఇట్లా టైం మిషన్ మీద అంటే అది ఆల్రెడీ బ్యాక్ టు ఫ్యూచరు, టైమ్ ఆఫ్టర్ టైం 2-3 VCR అవి ఇచ్చారు నాకు. ఇవి చూడండి మీకు అర్థమవుతుంది, ఇది కృష్ణదేవరాయ పేరు, నేను ఇండియనే ఇచ్చేసాను దీన్ని అని చెప్పి, ముందు ఇవి చూడండి మీకు చెప్తానన్నారు. ఇమ్మీడియట్గా నేను వెళ్ళి మధ్యాహ్నం 1 మాత్రమే చూశానండి. రాత్రి ఇమ్మీడియట్గా నాకు మళ్ళీ బాలుగారి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి కలిశాను. అంకుల్ బాగుంది, ఏదో టైం అంటున్నారు, టైంలో ట్రావెల్ అంటున్నారు, అది అసలు నాకు ఏదో థ్రిల్లింగ్ అనిపిస్తుంది, నాకు అర్థం కావట్లేదు ఏంటది అని చెప్పంటే, కాదయ్యా నేను మాట చేస్తాను, ఫస్ట్ ఈ సినిమా నమ్ము, ఇది నమ్మితే నువ్వు కొన్ని దశాబ్దాలని గుర్తుండిపోతుంది నా మాట. తర్వాత నువ్వు ఎన్ని సినిమాలు చేస్తావో, ఏం చేస్తావో, ఎటువంటి చేస్తావో నాకు తెలియదు, ఈ సినిమా మాత్రం నన్ను నమ్ము అన్నారండి బాలంకులు. నువ్వు విను, నువ్వు చెయ్యి, వెళ్ళేసిరా, ఆయన రేపు మార్నింగ్ వెళ్ళిరా అని అన్నారు. ఇమ్మీడియట్గా ఆయన దగ్గరికి మన్నాళ్ళు వెళ్ళి, నేను 1 చూశానండి, ఇంకా 2 చూస్తానండి, బట్ నాకు నచ్చిందండి పాయింట్ అని అన్నా. ఇమ్మీడియట్గా ఆయన మమ్మల్ని నాకు అప్పుడు ఒక 40-45 నిమిషాలు కృష్ణదేవరాయ పేరుడు అవి చెప్తూ, అప్పుడు మనకి తెనాలి రామకృష్ణ గురించి, తిమ్మరుసు గురించి, రామారావు గారు మహానుభావుడు, ఆయన చేసినవి దీంట్లో అప్పుడు చెప్పారండి. మొదటి రోజు చెప్పలేదు ఆయన నాకు, అసలు నేను సినిమా చేస్తానో తెలియకుండా మళ్ళీ హీరో పేరు చెప్తారు. అది 2వ రోజు నాకు ఇది కేవలం నందమూరి బాలకృష్ణ గారు, ఆ బాలకృష్ణ చేస్తేనే నేను ఈ సినిమా చేస్తాను, లేకపోతే మీకు నా మీద ఇంట్రెస్ట్ ఉంటే వేరే కథ ఎత్తుక్కుందాం, వేరే సినిమా చేద్దాం, ఇదే మాట అన్నారు.